నమస్తే. సోషల్ మీడియాలో కోమటిరెడ్డి బ్రదర్స్ యొక్క అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటు వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొస్తూ అలాగే కాంగ్రెస్ పార్టీని వెనకేసుకొస్తూ ఉంటే ఇక్కడ మరోవైపు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ప్రతి పనిని కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇతరులకు మన సోషల్ మీడియాని తిడితే కూడా సోషల్ మీడియాకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి మాట్లాడడం, సోషల్ మీడియా ఖచ్చితంగా అందరికీ పనిచేస్తుంది, సోషల్ మీడియాపై తప్పుడు వ్యాఖ్యలను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. కానీ ఇక్కడ వెంకటరెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే రేవంత్ రెడ్డిని వెనకేసుకొస్తూ రేవంత్ రెడ్డి మళ్ళీ 5 సంవత్సరాలు సీఎంగానే ఉంటాడు, నేను ఆల్రెడీ గణపతి పూజ కూడా చేశాను అని చెప్పేసి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడం, ప్రతి అంశాన్ని రేవంత్ రెడ్డి వెనకే ఉంటూ నడిపిస్తూ ఎక్కడ రేవంత్ రెడ్డి వెళ్తే అక్కడికి వెళ్ళి కనీసం తన తమ్ముడు ఏం మాట్లాడుతున్నాడో తమ్ముడు వైపు ఉండాలా అనే అంశం పైన కనీసం మాట్లాడకుండా ఇట్లా జరుగుతుంది. అలాగే ఇటు రాజగోపాల్ రెడ్డి ఏంటంటే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిని, ఇంతకుముందు బీజేపీలోకి వెళ్ళొచ్చినా కూడా అంతకుముందు నేను కాంగ్రెస్లో కొన్ని సంవత్సరాలు పనిచేసినా కాబట్టి కనీసం నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు, కానీ కనీసం మంత్రి పదవి గురించి కూడా మాట్లాడలేదు. నిన్న మొన్న వచ్చిన చిన్న చితక లీడర్లకు మంత్రి పదవి ఇస్తా ఉన్నారు, నేను ఒప్పుకోలేకపోతున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ, అదేవిధంగా నాకు అసలు మంత్రి పదవి మీద ఇంట్రెస్ట్ ఏం లేదు, దాన్ని కనీసం ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకుండా సరే నేను ఏదైతే నా మునుగోడు ప్రజల కోసం మాత్రమే ఉంటానో, నా ఎలక్షన్ నన్ను ఎవరైతే గెలిపించారో వాళ్ళ కోసం మాత్రమే నా పోరాటం చేస్తా, అది ప్రభుత్వం అయినా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నించైనా సరే ప్రభుత్వం ప్రజలకు, నా మునుగోడు ప్రజలకు కావచ్చు తెలంగాణ ప్రజలకు ఎటువంటి అన్యాయం చేసినా లేకపోతే సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా, సంక్షేమ పథకాలు సమయానికి అందించకపోయినా, ప్రజలను అసలు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని కూడా నిలదీసి తీరుతా, ఎందుకంటే ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డా కూడా ప్రజలే నన్ను ఓటేసి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా నా మునుగోడు ప్రజల కోసం నేను ఎంతకైనా తెగిస్తానని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు రేవంత్ రెడ్డిని కావచ్చు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో కావచ్చు డైరెక్ట్గా కూడా ప్రశ్నించిన పరిస్థితి. కనీసం ఇంత ప్రశ్నిస్తున్నా ఇంత మాట్లాడుతున్నా కూడా వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి యొక్క మాటలను వెంకటరెడ్డి ఎప్పుడూ కూడా కనీసం పట్టించుకోకుండా వాటిపైన కనీసం అది మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పకపోవడం, లేకపోతే అలా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారి పైన కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అలా మాట్లాడడం కరెక్ట్గా అని చెప్పి చెప్పలేకపోతున్నాడా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రాజగోపాల్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు అలాగే రేవంత్ రెడ్డి యొక్క పనికి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతూ దానికి సంబంధించి కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంటే కనీసం ఎందుకు ఈ కాంగ్రెస్ క్రమశిక్షణ అధికారి ఎందుకు అసలు మాట్లాడలేకపోతున్నాడని చెప్పేసి కూడా దీనికి సంబంధించి నేటిజన్లు అయితే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే వెంకటరెడ్డి ఎక్కువగా రేవంత్ రెడ్డితోనే ఉంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఉంటూ మంత్రి పదవి తీసుకున్నాడు, మంత్రి పదవి తీసుకున్నాక రేవంత్ రెడ్డి చేసే ప్రతి పనిలో అతను ఉంటూ రేవంత్ రెడ్డి మళ్ళీ 5 కాదు 10 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటాడు అని చెప్పేసి కూడా ఎన్నో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అతను సపోర్ట్గా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఇటు రాజగోపాల్ రెడ్డికి కావచ్చు ఇటు వెంకటరెడ్డి కావచ్చు ఈ బ్రదర్స్కి ఇద్దరికి ఏమన్నా మధ్య దూరం ఏర్పడిందా? ఎందుకు కనీసం ఒకరి గురించి ఒకరు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? అంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకి రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడడం కరెక్ట్ కానీ ఎందుకు చెప్పలేకపోతున్నాడు, లేకపోతే ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతాడు వెంకటరెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఏర్పడింది. వీళ్ళిద్దరికి బాగా మధ్య దూరం ఎక్కువగా ఏర్పడడం వల్ల అసలు ఏం మాట్లాడలేకపోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ చర్చ నడుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ అయిపోయిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి ఏఐసిసి నుంచి కావచ్చు అలాగే టీపీసీసీ సంబంధించిన అందరూ కార్యకర్తలు అందరితో పెద్ద ఎత్తున జంతర్ మంతర్లో ప్రోగ్రామ్ చేసి స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందని చెప్పి బీజేపీ పైన కొట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ కోమటిరెడ్డి ఏం చేస్తూ ఉన్నాడంటే లేదు ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి కూడా అసలు కనీసం పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా మాట్లాడడం, వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం. మొన్న ఏదైతే డిజిటల్ మీడియా పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల్ని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా కనీసం ఇది తప్పు అని చెప్పి పెట్టలేకపోయారు. కానీ కోమటిరెడ్డి మాత్రం ఒక పెద్ద ఎత్తున కూడా ట్వీట్ చేసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, మన ప్రభుత్వంలో అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియా ఎంతగానో కృషి చేసింది, రేవంత్ రెడ్డి గారు సీఎం కావడానికి కూడా ఎంతగానో కృషి చేసింది కాబట్టి వాళ్ళ పైన మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. ఎందుకంటే సోషల్ మీడియా లేనిది రాజకీయ నాయకులు లేరు కాబట్టి సోషల్ మీడియాకు సపోర్ట్గా ఉండాలి తప్ప ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇలా ఒక ట్వీట్ రూపంలో కూడా ఇచ్చిన పరిస్థితి. కనీసం ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు దీనిపైన ఇవ్వకపోవడం, ఓన్లీ కోమటిరెడ్డి ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? నిజంగా మళ్ళీ పార్టీ మారే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తర్వాత బీజేపీలోకి వెళ్ళి బీజేపీ నుంచి అక్కడ సహించాక, ఎందుకంటే
పార్టీలో ఎన్నో ఏళ్ళుగా పనిచేసింది కాబట్టి ఇక్కడ పరిచయాలు ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు, గ్రామ స్థాయి నుంచి అటు నియోజకవర్గ స్థాయిలో కాబట్టి రాష్ట్ర స్థాయిలో కార్యకర్తలు ఉంటారు కాబట్టి వాళ్ళని మిస్ అవుతున్నాడనా లేకపోతే మంత్రి పదవి కోసమా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకమైన పోస్టులు పెట్టడం లేకపోతే ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. అంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి ఇతని వల్ల ఏమైనా ఇబ్బందులు జరిగే ఛాన్స్ ఉందా? ఇప్పటికే సంక్షేమ పథకాల విషయంలో డబ్బులు లేక ఎన్నో సంక్షేమ పథకాలు ఆపివేసి ప్రజలకు ఏదో చెప్పుకుంటూ వెళ్ళదీసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇక్కడ కోమటిరెడ్డి మాత్రం ఎందుకు ఇలా చేయవలసి వస్తుంది అని చెప్పేసి తలపట్టుకుంటున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు. ఇందులోనే ఇక్కడ మునుగోడు సంబంధించిన కాంగ్రెస్ నాయకుల్లో కొంచెం అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేగా గెలిచి ఇటువంటి వ్యాఖ్యలు చేయవలసి వస్తుంది. అంటే మళ్ళీ ఏదైనా పార్టీ మారబోతున్నాడా, ఎందుకు అసలు ఇట్లా మాట్లాడవలసి వస్తుందని చెప్పేసి ఏదైతే కోమటిరెడ్డి యొక్క అనుచరులు అయితే పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తుంది. మళ్ళీ పార్టీ మారితే మా పరిస్థితి ఏంది, ఇప్పటికే బీజేపీలోకి వెళ్ళొచ్చు, అప్పుడు కొంచెం క్యాడర్ దెబ్బతిన్నది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్నే వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమైనా దెబ్బతినే ఛాన్స్ ఉందా? నిజంగా కోమటిరెడ్డి ఎందుకు పార్టీలో ఉండి పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ ఏ ఒక్కరికి కూడా ఒక్కరు మాట్లాడుకోకపోగా వెంకటరెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి గారిని వెనకేసుకొస్తున్నాడు, కానీ రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నది మాత్రం కోమటిరెడ్డి. నిజంగా వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున వ్యత్యాసం అయితే ఏర్పడింది, దూరం ఏర్పడింది అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి చర్చ అయితే నడుస్తూ ఉంది.